గురువుగారండి చక్కగా ప్రవచనాలు చెప్తున్నారు, భాగవత సప్తాహాన్ని చేస్తున్నారు. వాళ్ళ శిష్యులు వచ్చి అన్నారట, అయ్యా మేము మాత్రం గంగానది పుష్కరాలకు వెళ్తున్నాము అని వెళ్ళారటండి. అయితే గురువుగారు వాళ్ళని వద్దని లేదు, కానీ ఒక విషయం చెప్పారు, ఒక కాకరకాయని తీసుకెళ్ళండి, మీరు ఏ నది దగ్గరికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా సరే అక్కడ ఈ కాకరకాయతో కూడా స్నానం చేపించండి అని పంపించారండి. వాళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు దిగారు, అన్ని నదులలో కూడా ఈ కాకరకాయని కూడా ముంచి స్నానం చేపించారు. చివరికి తిరిగి వచ్చాక ఆయన అన్నారు, ఇప్పుడు కాకరకాయ కూర వండండి అనగానే చక్కగా వండారండి. అప్పుడు గురువుగారు అన్నారు, తినండి అనగానే చేదుగానే ఉంది. అయ్యో అదేంటి, వీటి యొక్క స్వభావం మారలేదా, ఇన్ని పుణ్య నదిలో వెళ్ళారు కానీ కాకరకాయ తీయగబలేదు. అలానే అండి, మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినా మన లోపల నుండి కల్మషాలు ఎప్పటి వరకైతే పోవో అప్పటి వరకు మన స్వభావం అనేది పాపం పోవచ్చండి, కానీ పాప ప్రవృత్తి మాత్రం పోదు. కానీ పాప ప్రవృత్తి మొత్తం కూడా పోవాలి అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవత్ కథ శ్రవణం చేయాలి, భగవన్ నామాన్ని కీర్తన చేయాలి. హరే కృష్ణ.